హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా కజ్జికాయలు తయారీ విధానం. ఎవరైనా తినొచ్చండి, షుగర్ పేషెంట్లు కూడా చాలా బాగా తినొచ్చు. ఇది షుగర్తో చేయటం లేదండి, బెల్లంతో చేసుకుంటున్నాము కాబట్టి షుగర్ పేషెంట్లు బేషుగ్గా తినొచ్చు. వీటికి కావలసిన పదార్థాలు: మైదాని ఒక అరకిలో మైదా తీసుకుంటున్నాను. ఈ మైదాని ఇందులో ఒక చిటికుడు సాల్ట్ వేసుకోండి. మనకి మైదా పిండిని ఉట్టిదే కలిపినట్లయితే కజ్జికాయ మనం తుంచి తిన్నప్పుడు చప్పగా అనిపిస్తుంది, సాల్ట్ వేసినప్పుడు పిండి రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మైదా పిండిలో వాటర్ వేసుకొని మన చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోవాలి. ముద్దగా కలుపుకొని ఒక కాటన్ క్లాత్ వేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో ఇలా పెట్టేసుకోండి. ఒక 20 నిమిషాల పాటు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వీటికి కావలసిన పదార్థాలు చూడండి. కొబ్బరిని ఈ విధంగా తురుముకోవాలి. మనకి కజ్జికాయలకి ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక అరకిలో మైదా కాబట్టి ఒక 4 కొబ్బరి చిప్పలు ఇలా తురుముకోవాలి. మనకి స్వీట్కి మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే మీ స్వీట్కి తగినట్లు వేసుకోండి. నేను అరకిలో మైదాకి అరకిలో బెల్లాన్ని వేసుకుంటున్నాను. అలాగే 1/4 కిలో శనగపిండిని కొంచెం రవ్వలా మిక్సీ పట్టుకోండి. యాలక్కాయలు పొడిని వేసి కలుపుకోవాలి. చూడండి, కొంచెం యాలక్కాయల పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అరకిలోకి అరకిలో బెల్లం వేసుకున్నట్లయితే స్వీట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు మనము బాగా పిండిని నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా ఒక ముద్ద తీసుకొని కొంచెం పిండిని వేసుకొని చపాతీలాగా వేసుకున్నాము. చూడండి, ఇలా చపాతీ చేసుకుందాం. ఇలా చపాతీలా చేసుకొని కజ్జికాయలో ఇలా పెట్టుకుందాము. ఇలా పూర్ణం వేసుకొని ఇలా రౌండ్గా కొంచెం ఆయిల్ రాసుకొని ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా కజ్జికాయ వస్తుంది. చూడండి, ఇలా చేసుకున్నాము. అలాగే మిగతా పిండినన్నిటిని ఇలా కజ్జికాయల్ని ఒత్తేసుకోండి. చూడండి, ఎంత అందంగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బండి పెట్టుకుందాము, అందులో వేసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఇందులో వేసుకోండి.
వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వండి. ఇలా కాలవనివ్వండి, సరిపోతుంది. ఇంతేనండి కజ్జికాయల తయారీ విధానం. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇలా కాల్చి తీసేసుకోండి. ఇలా మళ్ళీ వేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, మళ్ళీ ఒక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాము. ఓకే, బాయ్. చూడండి కజ్జికాయలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో.